వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు మనం ఏంటంటే మిత్రమండలి మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో నాకు తెలిసైతే మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. సో బేసిక్గా ఒక మూవీ చూస్తే బాగాలేకపోతే చిరాకు దొబ్బిద్ది, మధ్యలోనే బయటకు వచ్చేస్తాం. ఇంకో కొన్ని మూవీస్ చూస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంటర్వెల్ తర్వాత చిరాకు దొబ్బిద్ది, సినిమా ఏం సినిమా రా అనిపిస్తుంది. ఇంకొన్ని మూవీస్ చూస్తూ ఉంటే హైప్ పెరుగుతూ ఉంటుంది, సీన్కి ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, సస్పెన్సింగ్ అలాంటివి ఉంటాయి అనమాట. సో కానీ కొన్ని మూవీస్ చూస్తే సినిమా అయిపోయాక కూడా మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ మూవీ ఎఫెక్ట్ 2-3 డేస్ వరకు మన మైండ్ నుండి పోదనమాట. కొన్ని మూవీస్ చూస్తే సినిమా చూసేంత వరకే అక్కడ ఉంటాం, తర్వాత థియేటర్ బయట కాలు పెట్టగానే మొత్తం మర్చిపోతాం. సో ఈ మిత్రమండలి మూవీ కూడా లాస్ట్ కేటగిరీకి చెందిందనమాట. సో సినిమా చూస్తూ ఉంటాం, చూసినంతసేపు చూస్తూ ఉంటాం, కాలు బయట పెట్టగానే మొత్తం మర్చిపోతాం అనమాట. సో సినిమాలో పెద్ద ఏముండద్దు, కానీ కామెడీ ఓరియంటెడ్ మూవీ. కొన్ని సీన్లు చాలా కామెడీగా ఉంటాయి అన్నమాట. సో సినిమా అయితే పర్లేదు, సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూడొచ్చు అనమాట. సో ఫన్, ఎంటర్టైన్మెంట్. స్టోరీ విషయంలోకి వస్తే స్టోరీ అంత డెప్త్గా ఏం లేదు, స్టోరీ లైట్గా ఉంటుంది అనమాట. స్టోరీ లైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, స్క్రీన్ ప్లే లైట్గానే ఉంటుంది. అన్నీ ఎట్లా అంటే మనం కర్రీ చేసుకుంటే స్పైసీ, టేస్టీ, ఇవన్నీ కొంచెం స్పైసీగా, కొంచెం టేస్టీగా ఇట్లా హైప్లో ఉండడం కాకుండా అన్ని సమపాలలో ఇట్లా నార్మల్గా ఉన్నట్టు సినిమా ఆ రేంజ్లో అనిపిస్తుంది అన్నమాట మనకి. సో సినిమా అయితే చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆర్టిస్టులు కూడా వాళ్ళ తెలిసిన వాళ్ళు, అంటే ఫన్ జనరేట్ చేసిన వాళ్ళు, ఈ జనరేషన్లో ఎంటర్టైన్మెంట్ అందించే కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి, ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు కాబట్టి సినిమా అయితే చూడొచ్చు నా ఇంటెన్షన్. సో మీరు ఒకవేళ సినిమా చూస్తే ఒకసారి అయితే కామెంట్ చేయండి, చూడకపోతే వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎనర్జీ అనిపిస్తుంది అనమాట, కొంచెం బూస్ట్ అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ప్రతి యూట్యూబర్ అడిగేది అదే, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. నేను కూడా అడుగుతున్నా, ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.